ఇది కోరట్టు నాటాము. ఇది సంవత్సరం పంట. చెట్టుకి ఒకే గేలే కాస్తుంది. సో అది సరిగ్గా పోషణ చేస్తే దీనికి పిండి కానీ లేకపోతే ఏమైనా పెస్టిసైడ్స్ కొడితే కానీ ఒక చెట్టుకి ఒక సంవత్సరం తర్వాత సంవత్సరం లోపల ఒక గెల వస్తుంది అన్నమాట. గెల 200 నుంచి చెప్పలేము, 400 దాకా ఉండొచ్చు. అది డిమాండ్ అండ్ సప్లై అన్నమాట ఇక్కడ. సో ఎవరైనా వాళ్ళ ఇల్లు కంపౌండ్లో ఖాళీ స్థలాలు ఉంటే చెట్లు పెంచండి. కాల్షియం కూడా తగ్గుద్ది. కార్బన్ డైఆక్సైడ్ చాలా పెరిగిపోయింది. సో ఇది మంచిది సమాజానికి. సో ఏమైనా ఖాళీ స్థలాలు ఉంటే చెట్లు పెంచండి. కార్బన్ పాయింట్స్ కూడా వస్తాయి. సో ఎక్కడైతే స్థలాలు ఖాళీగా ఉంటే చెట్లు పెంచండి. ఇంకోటి ఏంటంటే మున్సిపాలిటీలు కానీ లేకపోతే వివిధ ప్రభుత్వాలు కానీ ఒక పాలసీ తీసుకురావాలి. ఇంత ఖాళీ స్థలం అని ఉండాలి చెట్లు పెంచడానికి. ఎందుకంటే ప్రతి చోట బిల్డింగ్లు ఎక్కువైపోయి హైదరాబాద్ నగరం లాంటి అసలు నీళ్ళు వచ్చేసి అసలు నీళ్ళు ఎట్టు వెళ్ళకోకుండా టౌన్ సిటీ అంతా మునిగిపోతుంది. సో పాలసీ తీసుకురావాలన్నమాట. ఇంత ఏరియాకి ఇంత ఖాళీ స్థలాలు ఉండాలి, చెట్లు పెంచాలి. సో ప్రభుత్వం ఒక చట్టం తీసుకురావాలి. ఇదే మల్లెపూల చెట్టు. సో నేడుంటే ఇది మల్లెపూలు పూయిది. ఇది నేను చెట్టు నాటిన కాడి నుంచి ఇది ఒకసారి 2 సార్లు మల్లెపూ పూసింది అంతే. ఇది 5వ చెట్టు మాట. చిన్న పిలక. అది కోరట్టి. ఇది శుభం.